రైట్. ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోషేబాబు ప్రార్థన చేస్తాడు. ఇటు చేతనే వాకిందని మీద బలం చెట్టు కానీ ఆ వాకింద నాది చదవని మీద రైతులు కుడుపులో కాపాడించండి కలిసింది అనరోలు గారు ఉంటున్నాను ముట్టిపరుస్తుంది అంటే మా అమ్మ దూరం పేసలు తాను కూడా చూపించండి కాజీ కాబట్టి ఆడలు అని ముట్టిపరుస్తుంది నేర్పిస్తున్న ప్రార్థన పడతా బతిని గడిచానికి అంతమంది మమ్మీ ట్రీగా దించి అంత రోడ్ ట్రీగా मैं स्कूल करते मैं स्कूल कर बटन चौका में अंत चक्कर अंत నేను కాసాము ఎక్కడికంటే కాచి కమ్మకి ఎంత ఉన్నది రోటరీ కదా मैं स्कूल करने बच्चे पैसे मटन చేసి ఎంత ఉన్నది రోటరీ కదా ఈ రోటరీ కదా ఈ రోటరీకి మమ్మీ ట్రీ కదా తోలుకొని అనుకోవడం వేయించాం ఆవిడకి ఇచ్చిన పనిలంపులు రీతిగా మా కొడుకు ఇలా చేయించండి ఇంకా అందరూ అందరం ముట్టలు రాసుకుని రోటరీ కదండి వాక్య చదువుకుంటారు వాక్య నాన్న చంద్ర కృపలో ఉండేలా చేయండి ఇంకా తన ఊరుకులు అందరినట్టు వస్తుంది వేసుకృష్ణ ప్రార్థన చేస్తాను. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తోత్రాలు తండ్రి. దేవ, గతించిన ఉదయకాల సమయం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా ప్రభు మత్తయి సువార్త 23వ అధ్యాయం చదువుకోవడానికి మీరు ఇచ్చిన ఈ చక్కటి భాగ్యాన్ని బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. మాకు అడ్డుగా, ఆటంకాలుగా, సమస్యలుగా, విరోధంగా ఉన్న వాటిని అన్నింటిని మీరు దూరపరచు ప్రభు. మాకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించు ప్రభు. మీ చిత్తానుసారంగా మమ్మల్ని జీవింపచేస్తే మీ మహిమ కొరకు ఈ రాత్రికాల సమయాన్ని అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, మరి యొక్క సమయంలో నీ బిడ్డలు ఇరువురు ప్రార్థన చేశారు ప్రభు, ప్రతిఫలాలు తెచ్చింది. అలాగే ప్రభు, మరి 23వ అధ్యాయాన్ని మేము చదవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి సిద్ధపడుతున్నాం. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో మమ్మల్ని నడిపించండి. అలాగే తండ్రి, ఈ యొక్క పరిచర్యను వీక్షిస్తూ వినబోతున్న నీ సేవకురాల పట్ల మీ ధైర్యం, మీ కృపను అనుగ్రహించమని, జరుగుతున్నటువంటి యొక్క పరిచర్య నాయన మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించమని, నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో ఒక పాటను పాడుకుంటూ నేటి పరిచర్యలో మనందరం ముందుకు వెళ్ళిపోదాం పిల్లరా. మనిషి జన్మ ప్రారంభం బ్రహ్మాండం, స్త్రీ పురుషుల కలయిక వలన ప్రారంభం. తండ్రి నుండి ఆత్మ ప్రవేశం, తల్లిలోని నిర్మాణం. దేవుని వలనే పుట్టిన వారిమే మనం, దేవుని కొరకే పుట్టిన వారిమే మనం. మనిషి జన్మ ప్రారంభం బ్రహ్మాండం. ఎక్కడ పుట్టావో తెలుసుకోవడం కాదు ముఖ్యం, ఎందుకు పుట్టావో తెలుసుకోవడం ప్రాముఖ్యం. అమ్మా నాన్న ఆవేశంతో కలుగలేదు నీ జననం, ఆశపడ్డ ప్రతి దంపతులకు కలుగుటలేది జననం. అంతు చిక్కని అపూర్వ నిర్మాణం, అన్నిటికంటే మిన్నది నీ ఆకారం. సర్వ సృష్టిలో శ్రేష్ఠుడవు, సృష్టికర్త స్వరూపుడవు. మనిషి జన్మ ప్రారంభం బ్రహ్మాండం, మనిషి జన్మ ప్రారంభం బ్రహ్మాండం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది పిల్లలు. మరి యొక్క సమయంలో మత్తయి సువార్త 23వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా లేఖన భాగాన్ని చదువుకుంటూ దేవుడు మరి మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఒక పరిశుద్ధ దినంలో ఉదయకాలం అంతా దేవుడు కాచి కాపాడారు కనుక 23వ అధ్యాయాన్ని ప్రారంభం నుంచి మనం చదువుకున్నాం. చదువునా. అప్పుడు యేసు జనులతో తన శిష్యులతోను తన శిష్యులతోను ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీట మందు కూర్చుండువారు. గనుక వారు మీతో చెప్పిన వాటిని అన్నిటిని అనుసరించి గైకొనుడి. ఆయనను వారి క్రియలు చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చేయరు. మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురు.
మనుషుల బదుల మీద వారు తమ వ్రేలుతోనైనను తమ వేలితో అయినను వాటిని కదిలింపనున్నారు. వారు కదిలింపనల్లరు. వినవచనం 5 మనుషులకు కనబడి నిమిత్తము మనుషులు కనబడిన నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ పనులన్నీ తమ చేయు. రచ్చరేకులు వెడల్పుగాను తమ రచ్చరేకు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. తమ రింగులు పెద్దగాను చేయబడును. విందులలో అగ్రస్థానములను ఇందులో అగ్రసారమును సమాజ మందిరములలో సమాజ మందిరములు అగ్రపీఠములను అగ్రపీఠములను సంత వీధులలో సంత వీధులలో వందనములను వందనములను మనుషుల చేత బోధకులని మనుషుల చేత బోధకులని పిలువబడుటూ కోరుదురు. పిలవబడి కోరుదురు. మీరైతే బోధకులను పిలువబడవద్దు, బోధకులను పిలవవద్దు. ఒక్కడే మీ బోధకుడు. ఒక్కడే బోధకుడు. తర్వాత మాట బోధకుడు ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి, ఒక్కడే మీ ఆయన తండ్రి, పరలోకమందు ఉన్నాడు. ఆయన పరలోకమందు ఉన్నాడు. మరియు మీరు గురువులను పిలవబడవద్దు, గురువులను పిలవవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. వినవచ్చును 11 మీరు అందరికంటే గొప్పవాడు, మీకు పరిచారకుడై ఉండవలను. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు. ప్రవేశించు వారిని ప్రవేశింపనీయురు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చెదరు. అతడు కలిసినప్పుడు మీరు అతని మీకంటే రెండింతలు నరకపాత్రులుగా చేయరు. అయ్యో అందులైన మార్గదర్శులారా, దేవాలయం తోడని బొట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దేవాలయములోని బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి గొద్దుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా ఏది గొప్పది? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా, మరియు బలిపీఠము తోడని వెట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దాని పైనుండి అర్పణము తోడని పెట్టుకుంటే దానికి బొద్దుడని చెప్పుదురు. అవివేకులారా, అందులారా ఏది గొప్పది? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకునివాడు దాన్ని తోడనియు దాని పైనుండు వాటన్నిటికంటే ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకునివాడు దాన్ని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. 21 వచనం మరియు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకునివాడు దాన్ని తోడనియు అందులో నివసించిన వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకునివాడు దేవుని సింహాసనము తోడనియు దానిపైన కూర్చున్న వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, పుదీనాలోను జీలకర్రలోను వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శులారా, దోమ లేకుండానట్లు ఒడియగట్టి ఒంటిని మింగువారు మీరే.
ఎన్నో వచనం? 25. వెరీ గుడ్. అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపుడు శుద్ధి చేయుదురు వెలుపల శుద్ధి చేయరు గాని లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండి ఉన్నది. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా ఆగపడును, లోపల చచ్చిన వారి ఎముకలతోను సమస్త కల్మషముతోను నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు గాని లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి ఉన్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారపరచుచు. ఎన్ని వచ్చిన? 30. ఇక్కడ ఏమన్నాడు? ప్రవక్తల సమాధులను కట్టించు నీతిమంతులను గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిని ఎడల ప్రవక్తల మరణ విషయములలో వారితో పాలువారమై ఉండక చెప్పెను. ఎన్నో వచనం? 31. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకుందురు. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారు కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొనిచున్నారు. వచనం? మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను ఎలాగూ తప్పించుకొందురు. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి శిలువ వేయుదురు. కొందరిని సమాజ మందిరములలో రాళ్లతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని దేవాలయమునకును మధ్య మీరు చంపించిన కుమారుడకు జకరియా రక్తం వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల రక్తం మీ మీదకు వచ్చును. అవన్నీ తరము వారి మీదకు వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు ఈ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచునుండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందకు ఎలాగూ చేర్చుకొనును, అలాగే నేను ఈ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడిన గాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిది ప్రియులారా. ఇక్కడ ఏమేమి రాయబడినాయో మొదటి నుంచి కొన్ని భాగాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి నుంచి
కొన్ని సందర్భాలని మనం చూసినప్పుడు కొన్ని విలువైన భాగాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. చదువుదాం. అప్పుడు ఆ యేసు జనసమూహంతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిచయులను మోసే పీఠమందు కూర్చుండువారు గనక వారు మీతో చెప్పిన వాటినన్నిటినీ అనుసరించి గైకొనండి. అయినను వారి క్రియలు చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే కానీ వారు ఏం చేయరట? క్రియ చేయరు. చెప్తారు కానీ వీళ్ళు ఏం చేయరట? క్రియలు చేయరు. మళ్ళీ పైపచ్చి ఇంకేం చేస్తారట? మనుషులకు కనబడవలెనని వారు మోయ సఖ్యము కాని బరువైన బరువులు కట్టి మనుషుల భుజం మీద వారు పెట్టుదిరే కానీ తమ వ్రేలుతోనేనని ఏం చేయరట? కదిలింపనొల్లరట. మనుషుల భుజాల మీద మాత్రం బరువైన పెట్టి చేస్తారు. బరువైనవి అని అంటే దేవుడి చెప్పనటువంటి జ్ఞాన సంగతుల్ని వీళ్ళు తెలుసుకుని నేర్చుకుని చెబుతూ ఉంటారనమాట. ఎవరో ఈ శాస్త్రులు పరిచయులు. వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండండి ఆయనని యేసుక్రీస్తుల వారు ఏం చెప్తున్నారంటే, ఇంకా యేసుక్రీస్తుల వారు ఏం చెప్తున్నారనంటే శిష్యుల్ని పురుకొలుపుతున్నాడు, రేపుతున్నాడు అనమాట. ఏమండి ఇంకేమంటున్నాడు? వీళ్ళు ఎలాంటి వారట? మనుషులకు కనబడి నిమిత్తం తమ పనులన్నీ చేస్తారట. వీళ్ళు ఎవరన్నమాట? వేషధారులు అనమాట. మనుషులు కనబడవాలని మనం ఏది కూడా చేయకూడదు. మనుషులు కనబడాలని కాదు, మొదటిగా మనం ఏమి నీతి కార్యాలు మంచి కార్యాలు చేసినా దేవునికి కనబడేటట్టుగా చెయ్యాలి. వీళ్ళు ఎలాగా ఈ శాస్త్రుల పరిచయాలు ఏం చేస్తారో మనుషులు కనబడే నిమిత్తం చేస్తారట. మనుషులు భుజాల మీద భారమైనటువంటి బరువులు పెడతారు కానీ వేలుతో కూడా వాటిని ఏం చేయరట? వీళ్ళు కదిలింపనొల్లరు. ఇంకేమని చెప్తున్నాడు? విందుల్లో అగ్రస్థానాలు తీసుకుంటారట. వీళ్ళు సంత వీధుల్లో వందనాలు చెప్పించుకుంటారట. ఎవరో ఈ శాస్త్రుల పరిచయాలు ఏం చేస్తారట? విందుల్లో అగ్రస్థానంలో, సంత వీధుల్లో వందనాలు, మనుషులు కనబడి నిమిత్తం తమ పనులన్నీ చేస్తారు. తమ రచ్చరేకులు వెడల్పుగానే తమ చెంగులు పెద్దవిగా చేసుకుంటారనమాట. అంటే బడాయి పోకడలు అనమాట. మీకు తెలతో తాతయ్య గారు అలా ఉండేవాడు, చిన్న తాతయ్య బడాయి అనమాట. తెల్ల సొక్క తెల్ల పెంట వేసుకుని షికారు లైన్కి ఆ పెద్ద జమీందారులా ఉండేవాడు అనమాట. చౌదరి గారిలా ఉండేవాడు అనమాట తాతయ్య. అలాగే నా పెద్దనాన్న కూడా అలాగే ఉండేవాడు హుందాగా. సరే, ఇక్కడ ఏమంటున్నాడంటే సంత వీధుల్లో వందనములు మనుషుల చేత బోధకులని పిలువబడుదురు. వీళ్ళు ఏం చేస్తారట? సంత వీధుల్లో వందనాలు చెప్పించుకుంటారట, మనుషుల చేత బోధకులను పిలిపించుకుందరట. ఆ వందలండి పాస్టర్ గారు అంటే కానీ ఇతనికి మనసు సాటిస్ఫాక్షన్ అవ్వదు. ఎవరికి? ఈ శాస్త్రులకి పరిచయాలకి బోధకులని. వీళ్ళు ఆల్రెడీ శాస్త్రాలు బోధిస్తున్నారు కనుక, శాస్త్రాలు చెబుతున్నారు కనుక వీళ్ళు ఆల్రెడీ బోధకులే. కానీ మనుషుల చేత ఇంకెందుకు పిలిపించుకోవడం? వీళ్ళు చేసేదే ఆ బోధ. కానీ ఎలా ఉంటే వారు ఉన్నారు వీళ్ళు ఎవరనంటే వేషధారులు కనుక జన సమూహాలకి శిష్యులకి చెప్తున్నాడు అనమాట. వీరి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని. ఇంకేం చెప్తున్నారు ఆయన? బోధకులను పిలువబడుతూ కోరుకుందురు. మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టదు, అక్కడ మీ తండ్రిని మరలా ఇప్పుడు శిష్యులకి చెబుతున్నాడు. గురువులని మీరు ఎవరిని పిలవద్దు, అక్కడే మీ గురువు అని చెప్తున్నాడు. మీరు అందరికంటే గొప్పవాడు, మీకు పరిచారకుడు ఉండాలి. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఈ శాస్త్రులు పరిచయాలు ఎలాంటి వారంటే తమను తాము హెచ్చించుకుంటున్నారు. సంత వీధుల్లో వందనాలు, బోధకులను పిలువబడటం, విందుల్లో అగ్రస్థానాలు కూడా వెళ్ళినప్పుడు ఏమన్నాడు? నీకంటే గనుడైనటువంటి వాడు వచ్చి నీ దగ్గరికి వస్తే మరలా నిన్ను అక్కడి నుంచి దీపమంటాడు కనుక నువ్వు వెళ్ళి కడపడ చోటుకు వచ్చా అన్నాడు. అప్పుడు స్నేహితుడు ఎక్కడ కాదు కడపడ చోటుకు పోతే 10 స్థలం మంది కూర్చోండమని నిన్ను వచ్చి పిలిస్తే అలా కూర్చో వెళ్ళి, అంతేగాని మనంతటా మనం వెళ్ళి కూర్చున్నాం అనుకో తర్వాత తగ్గింపబడతాం అని వాక్యం మనకి సెలవుస్తుంది. అంటే ఈ మొదటి భాగంలో యేసుక్రీస్తులో ఏం చెప్తున్నారు? తనను వెంబడించినటువంటి జనసమూహములతోనూ శిష్యులతో ఏమని చెప్తున్నాడు ఆయన? శాస్త్రుల గురించి పరిచయుల గురించి చెప్తున్నాడు. శాస్త్రుల మనసు ఎలాంటిది, పరిచయుల మనసు ఎలాంటిది? వారు పనులు ఇతరులకు చెప్తారు తప్ప వారు చేయరు. విందుల్లో అగ్రస్థానాలు కోరుకుంటారు, సంత వీధుల్లో వందనాలు కోరుకుంటారు. జనులందరూ కూడా బోధకులను పిలవబడాలనుకుంటారు. కనుక మీరు గురువులని పిలవడద్దు, బోధకులను పిలవడద్దు, తండ్రి అని ఎవరికి పేరు పెట్టవద్దు. అక్కడే మీకు తండ్రి. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడని ఈ 23వ అధ్యాయం మొదటి భాగంలో చెప్తున్నాడు. ఇక్కడ నుంచి మనకి 12వ వచనం నుంచి సుమారు ఎన్నో వచనమమ్మా? 13వ వచనం నుంచి సుమారుగా మనకి 34 వచనాల దాకా ఈ శాస్త్రుల గురించి పరిచయాల గురించి చెప్పబడింది. 30వ వచనం దాకా సుమారుగా ఏమో చూద్దాం దాని లిస్టు ఏమని చెప్తున్నారు ఈ శాస్త్రుల గురించి పరిచయాల గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు.
మరి కాస్త వివరణలోకి వెళ్దాం. ఇది ఎన్నో భాగం? ఇది ఒకటో భాగం. రెండో భాగం. రెండో భాగం. ఏమా? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యాన్ని, వీళ్ళు ఏం చేస్తున్నారట? మనుషులు ఎదుట పరలోక రాజ్యం గురించి బోధించవలసింది పోయి పరలోక రాజ్యాన్ని ఏం చేస్తున్నారు? వీళ్ళు మూసేస్తున్నారంట. మూసేయడం అని అంటే దేవుడు చెప్పమన్న సందేశాన్ని ఇచ్చి చెప్పమన్నటువంటి ఈ మాటల్ని చెప్పకుండా పరలోక రాజ్యాన్ని ఏం చేస్తున్నారట? మూసేస్తున్నారంటే ఈ బైబిల్ మూసేసి ఇప్పుడు ఏం చెప్తారు తెలుసా? మన వాళ్ళు పెట్ట కథలు చెబుతారు. ఏం కథలు? పెట్ట కథలు. అందుకనే తిమోతితో చెప్పాడు, నాయన తిమోతి, ముసలమ్మ ముచ్చట్లనే విసర్జించు అని అన్నాడు. కొందరు ఏం చేస్తారు? ముసలమ్మ ముచ్చట్లు పెట్ట కథలు చెప్పి పరలోక రాజ్యాన్ని ఏం చేస్తున్నారు? మూసేస్తున్నారు. అందుకనే పరలోక రాజ్యాన్ని ఓపెన్ చేశారు మన ఓదురు క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి దైవ సేవకులు, క్రీస్తు సైనికులు, క్రీస్తు సైనికురాండ్రు ఇప్పుడు పోరాటం చేస్తున్నారు. వీళ్ళు పరలోక రాజ్యంలోనికి వెళ్ళిపోయినట్టుగా తీసుకుని వెళ్తున్నారు ఇప్పుడు సంఘాన్ని మన వాళ్ళు, ఏనా? కానీ ఇప్పుడు మనం ఎలా ఉండాలి? వీళ్ళు ఏం చేస్తున్నారట? మనుషులు ఎదుటి వీళ్ళు ఏం చేస్తున్నారట? పరలోక రాజ్యాన్ని. అయ్యి బాబాయ్, పరలోకానికి వెళ్ళడానికే కదా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు వీళ్ళందరికీ. ఆ పరలోక రాజ్యాన్ని మూసిస్తే అలాగా అదే అంటున్నాడు, మనుషులు ఎదుటి మీరు పరలోక రాజ్యాన్ని మూయుదురు, మీరు అందులో ప్రవేశించే వారిని ప్రవేశింపనివ్వరంట. వీళ్ళు ఎలాంటి బ్యాచ్ చూడండి, వీళ్ళ పరలోకానికి వెళ్ళరు, వీళ్ళతో పాటు పరలోకానికి నాకు దక్కనది ఒకరికి దక్కకూడదు. అదే దయ్యంగడి పని. ఆడికి పరలోకం దక్కలేదు, అందుకనే భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ జల్లిడి పెట్టేశాడు. ఎవరిని మిరింగుదునని గర్జించే సింహం వలె తిరుగుతున్నాడు. ఎవరిని మిరింగుదునా అని ఏం చేస్తున్నాడట? గర్జించే సింహం వలె. ఏమా? కనుక ఇప్పుడు మరి మనం ఏం చేద్దాం? పరలోక రాజ్యాన్ని తెరిచే పనిలో ఉందాం. ఇప్పుడు పరలోక రాజ్యాన్ని మనం తెరుచుకున్నాం, జ్ఞానాన్ని మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. ఓకేనమ్మా? రైట్, వెరీ గుడ్. ఇప్పుడు ఎన్నో వచనం? 17వ వచనం. అంటే ఇది ఇంకా మనకి శాస్త్రులు పరిశీలి గురించి చెప్పబడుతుంది. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదురు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండింతలు నరకపోతుడుగా. వీళ్ళు ఏం చేస్తారట? ఒకరినే వీళ్ళ మతంలో కలుపుకోవడానికి ఏం చేస్తారట? భూమిని సముద్రం కూడా చూడేస్తారట. భూమిని సముద్రం అన్నాడా, ఆకాశం సముద్రం అన్నాడా? చూద్దాం అన్నమాట. కలుపుకున్నట్టుకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదరు. అప్పుడు అతడు కలుసుకున్నప్పుడు అతన్ని మీరు ఏం చేస్తారట? పైకి లేగిన రెండింతలు నరకపాత్రులుగా చేసేస్తారట. ఎవరిని? ఈ శాస్త్రులు పరిచయులు. పరలోక రాజ్యాన్ని మూవ్ చేస్తున్నారు, మొదటిది. రెండోది ఏంటి? నరకపాత్రులుగా చేస్తున్నారు ఈ శాస్త్రులు పరిచయులు. ఇంకేం చేస్తున్నారట వీళ్ళు? ఎన్నో వచ్చిన ఇది? 16వ వచనం. అయ్యో అందులైన మార్గదర్శులారా. వీళ్ళు ఎలాంటి మార్గదర్శులట? గుడ్డోడు గుడ్డువాడు గుడ్డువానికి తోవచోపకి ఇద్దరు కలిసి ఎక్కడ? గుంటలో పడతారు, వేరు గుడ్డలు లోయలో పడతారు. కనుక మనం గుడ్డువారిగా ఉండకూడదు. ఇంకేమని చెప్తున్నాడు యేసుక్రీస్తుల వారు? ఇంకేమంటున్నాడు? ఒకడు అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయం తోడును ఒట్టు పెట్టుకున్నట్టు కంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలోని బంగారం తోడును ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్దుడని మీరు చెప్పుదురు కదా. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠం తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దాని పైనుండి అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్దుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణము గొప్పది. అర్పణము అర్పించు పరిశుద్ధమా, బలిపీఠమా? ఏమండి? బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకుని వాడు దానిని తోడని దాని పైనుండి వాటినన్నిటి తోడని ఒట్టు పెట్టుకొనిచున్నాడు. మరియు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుని వాడు వాటి తోడని అందులో నివసించువాని తోడని ఒట్టు పెట్టుకొనిచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకుని వాడు దేవుని సింహాసనం తోడని ఒట్టు పెట్టుకుని తోడనియు దానిపైన కూర్చున్న వాని తోడనియు ఒట్టు పెట్టుకుని చున్నాడు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఒట్లు పెట్టుకుంటున్నారు. దేవాలయం తోడని, బలిపీఠం తోడని, బంగారం తోడని, బలిపీఠం తోడని, ఇన్ని రకాల తోడులని వీటి మీద ఒట్టు పెట్టుకోవడం ఎందుకు? మీరు చేస్తానంటే చేయండి, చేయకపోతే మానండి. ఇలాంటి బోధలు మీరు చెయ్యొద్దని వారిని అందరినీ తిడుతున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇది రెండో సందర్భంలో చివరి భాగం. ఇంకా ఇప్పుడు మూడో సందర్భం దగ్గరికి వెళ్దాం. ఇది కూడా కంటిన్యూ
అయితే మూడో సందర్భం దీనికి మనం పేరు పెట్టుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10 ఇమ్మని చెబుతున్నారన్నమాట. దేంట్లోని? పుదీనాలో అంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి జీలకర్ర గసగసాలు మసాలా సామాన్లు 10 ఇమ్మంటున్నారట. 10 అంటే 100కి 10% ఇచ్చేయాలన్నమాట. 10కి 1%, 20కి 2%, అలా 100కి 10% ఇవ్వాలన్నమాట. సరే చూద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10 చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయము కనికరము విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మాని వీటిని చేయవలసి ఉండును. ఏం చేస్తున్నారట వీళ్ళు? ఎంతకనే జీలకర్రలోను సోపులోను పుదీనాలోను 10 ఇవ్వడం కాదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడో న్యాయాన్ని కనికరాన్ని విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు. వీటిని పక్కన పెట్టేశారు. ఈ తేంట అంటున్నారు. ఏవి? దేవాలయానికి వచ్చే ముందు ఈ శాస్త్రుల దగ్గరికి పరిచయుల దగ్గరికి ఇవన్నీ తీసుకురావాలండి. జీలకర్ర ఏమండి, సోపులోను పుదీనాలోను 10 తెమ్మంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడు? న్యాయం చెప్పాడు, కనికరం చెప్పాడు, విశ్వాసం చెప్పాడు. ఇవి చెప్తలేదు వీళ్ళు, వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి చెప్తున్నారు. అందుకనే దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడంటే, అవి కాదురా నాయన, నీ ఆత్మను కాపాడేది, నీ ఆత్మను రక్షించే వాటి మీద నువ్వు దృష్టి పెట్టాలని చెప్తున్నాడు యేసుక్రీస్తుల వారు. అందులైన మార్గదర్శులారా, దోమ లేకుండా ఒడిగట్టి ఒంటిని మింగేస్తున్నారట వీళ్ళు. ఏం చేస్తున్నారా? కాఫీ వడకొట్టుకున్నప్పుడు మనం టీ వడపోసుకున్నప్పుడు ఎందుకు వడపోసుకుంటాం? టీ పొడి కిందకి తిక్కకుండా వడపోసుకుంటాం కదా. అలా వడపోసుకుని మనం ఏం చేస్తాం? టీని తీసుకుంటాం. వీళ్ళు ఏం చేస్తున్నారట? దోమ లేకుండా ఒడిగడుతున్నారు, ఒంటిని మింగేస్తున్నారట. దోమ లేకుండా ఒడిగట్టి ఒంట్లని ఏం చేస్తున్నారో మింగేస్తున్నారు. అంటే వీళ్ళు ఒడిగట్టినట్టుగా చూపిస్తున్నారు, కానీ భయంకరంగా వీళ్ళ బోధల విధానాలతో ఒంటిని మింగేస్తున్నారు. అంత అలా ఉన్నారని వీళ్ళని మరి ఇక్కడ ఈ భాగంలో యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నారు. ఇక ఈ మూడో భాగంలోనే రెండో సందర్భాన్ని చూద్దాం. ఏంటి? అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపడి శుద్ధి చేదురు, కానీ దాని లోపలన్నీ ఎలా ఉన్నాయట? దోపుతోనూ అజితేంద్రత్వంతోనూ వీటన్నిటితోనూ ఉన్నాయి కదా. మీరు గిన్నెయు పల్లెమును వెలుపడి శుద్ధి చేస్తున్నారు, లోపల శుభ్రం చేయాలి. లోపల శుభ్రం చేయాలంటే జీలకర్ర పుదీనా ఇవి తెచ్చితే వాళ్ళకి వాక్యం వెళ్ళదు. మరి ఏం చెబితే వెళ్తుంది? న్యాయము నీతి కనికరము విశ్వాసము ఇవి చేయమని చెప్పాడు దేవుడు. కానీ ఇవి చేయట్లేదు వాళ్ళు. మరి ఏం చేస్తున్నారు? కటం కానికట ఒకసారి. మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారంటే జీలకర్రలోను పుదీనాలోను సోపులోను వీటిని అడుగుతున్నారు. ఇవి కాకుండా మరి ఏమి ఇవ్వాలి? 3 లీటర్ ఈసారి ఏమి ఇవ్వాలి? ఏమి ఇవ్వాలి? గిన్నెయు పల్లెమును వెలుపడి శుద్ధి చేయడం కాదు. మరి దీంట్లో శుభ్రం చేయాలని అంటే వాక్యం మనకే సెలవిస్తుంది. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపడి శుద్ధి అగినట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. మన హృదయాంతరంగాలను శుద్ధి చేసుకోవాలి మొట్టమొదటిగా. పై శరీరాన్ని శుద్ధి చేసుకున్నా శుద్ధి చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ లోపల ఆత్మని ఏం చేయాలి? మనము కట్టేమ లోపల ఆత్మని ఏం చేయాలైనా శుద్ధి చేసుకోవాలి. ఇది మూడో భాగం. నాలుగో భాగం కూడా చూద్దాం ఈ సమయంలో. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపటి శృంగారముగాను అగపడును, కానీ లోపల చచ్చిన ఎముకలతోనూ సమస్త కలమసముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరును వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ వీళ్ళు ఎలా ఉన్నారట? శాస్త్రులు పరిచయులు పైపచ్చికి ఎలా ఉన్నారో అందంగా బట్టలు వేసేసుకుని అందంగా ముస్తాబైపోయి చేతిలో ధర్మశాస్త్రాన్ని పట్టుకుని మనుషులకి గొప్పగా కనపడుతున్నారు, కానీ వీళ్ళ మనసులో లోపల ఎలా ఉందని చెప్తున్నారు యేసుక్రీస్తుల వారు. మీరు సమాధులు కొట్టిన సున్నాన్ని పోలి ఉన్నారని ఆయన. సమాధి ఎలా కనపడుతుంది? బయటకు మంచి అందంగా కనపడుతుంది గుడ్ ఫ్రైడేలో. తర్వాత చూస్తే సమాధిని తవ్వు చూస్తే ఏమంటే దాంట్లో పురుగులు కుళ్ళు పట్టుకొని ఇవన్నీ ఉంటాయి కదా, ఎముకలు. అలాగే వీళ్ళు కూడా ఎలా ఉన్నారట? ఈ శాస్త్రులు పరిచయులు లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ ఏమండి పైకి ఎలా కనపడుతున్నారు వీళ్ళు. అలాగే మీరును మనుషులకేమో నీతిమంతులుగా కనపడుతున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండుకున్నారని గట్టిగా వారిని చాలా గట్టిగా ఖండించేశాడు. ఎవరిని? శాస్త్రుల్ని పరిచయుల్ని ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఇక ఈ నాలుగో భాగంలో రెండో సందర్భాన్ని మనం చదువుతాం. ఏముంది అక్కడ?
ఉమ్. మనము మన ఇక్కడ చూద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనుషులు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలువారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారు కుమారులై ఉన్నారు. మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనిచున్నారు. మీరును చదవాలమ్మా. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయండి. వీళ్ళు ఏం చేయమని చెప్తున్నాడు యేసుక్రీస్తుల వారు? మీరును కూడా మీ పితరుల పరిమాణము పూర్తి చేయండి. మీ పితరులు ఏం చేశారని చెప్తున్నారు చూడండి. మీరును మీ పితరుల పరిమాణం పూర్తి చేయండి. సర్ప సంతానమా సర్పములారా, సర్ప సంతానమా, నరకశిక్షను మీరు ఎలాగ తప్పించుకుందరు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి కొందరిని సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో పెట్టి కొరడాలతో కొట్టింతురు. పట్టణము నుండి ఆ పట్టణమునకు తరుముదురు. నీతిమంతులుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్యనున్న మీరు చంపిన బరకీడగు జకర్యా రక్తం భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదకు వచ్చును. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే వీళ్ళు ఏం చేశారట? చాలామంది ప్రవక్తలను చంపేశారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? నీతిమంతులుగా ప్రవక్తల సమాధులను కట్టించినట్టుగా కనపడుతున్నారు. పైకి ఏమో కట్టి సమాధులు కట్టించి పవిత్రులు కనపడుతున్నారు. లోపల వీళ్ళు ఏం చేస్తున్నారు? చంపించేస్తున్నారు. ఇప్పుడు యోహాను గారు ప్రవక్తే, కానీ హేరోదు రాజు ఏం చేశాడు? చంపించేశాడు. చూస్తారా? పైకి యోహాన్ని బాగానే భయపడినట్టుగా యాక్ట్ చేశాడు హేరోదు రాజు. కానీ ఏం చేశాడు హేరోదు రాజు? యోహాన్ని చంపేశాడు. ప్రవక్తను చంపేశారు. కనుక ఇలా ఎంతోమందిని చంపేశారు ఈ శాస్త్రులు, పరిచయులు. వీళ్ళేమో బోధ కూడా సరిగ్గా చేయట్లేదు, పరలోక రాజ్యాన్ని మూసేస్తున్నారు. ఇలాంటి వారితో మీరు జాగ్రత్తగా ఉండండి అని వేషధారులైనటువంటి శాస్త్రుల గురించి, పరిచయుల గురించి యేసుక్రీస్తు వారు బోధ చేశారు. ఎన్ని సందర్భాలు మనం చెప్పుకున్నాం? 4 సందర్భాలు చెప్పుకున్నాం. మొదటి సందర్భం ఏంటంటే యేసుక్రీస్తుల వారు శాస్త్రుల గురించి, పరిచయుల గురించి చెబుతున్నారు అనమాట. వారు ఎలాంటి వారట? వారు మన మీద భుజాల మీద భారమైన బరువులు పెడతారు, కానీ వారు వేలుతోనైనా కదిలింపనొల్లరు. ఇంకేం చేస్తారు వాళ్ళు? సంత వీధుల్లో వందనాలని, విందుల్లో అగ్రస్థానాలని, మనుషుల చేత బోధకులని పిలువబడతారు. కనుక మీరు అలా ఉండొద్దు. మీకు ఒక్కడే తండ్రి, మీకు ఒక్కడే బోధకుడు, మీకు ఒక్కడే గురువు. కనుక తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, తను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు. ఈ శాస్త్రులు, పరిచయులు ఎలాంటి వారు అంటే తమను తాము హెచ్చించుకునే వారుగా ఉన్నారు కనుక వారు తగ్గింపబడతారు. మీరు వారి వల్ల ఉండొద్దు అన్నది ఇది మొదటి సందర్భం. రెండో సందర్భం ఏంటి? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, వీళ్ళు ఏం చేస్తున్నారట? వీళ్ళు అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మనుషులకు కనబడు నిమిత్తం మనుషులు ఎదుట ఏం చేస్తున్నారట? పరలోక రాజ్యాన్ని మూసేస్తున్నారు. అందులో పరలోక రాజ్యంలోనికి వీళ్ళు ప్రవేశించట్లేదు. ప్రవేశించే వారిని ఏం చేస్తలేదు? ప్రవేశించట్లేదంటే పరలోక రాజ్యాన్ని మూయదురు. మీరు అందులో ప్రవేశింపరు. ప్రవేశించే వారిని ప్రవేశించకుండా పరలోక రాజ్యాన్ని ఏం చేస్తున్నారు? వీళ్ళు ధర్మశాస్త్రాన్ని మూసేస్తున్నారు. ఒకరిని వాళ్ళ మతంలో కలుపుకోవడానికి సముద్రం నుంచి, భూమి నుంచి చుట్టేస్తున్నారు. వాడిని పట్టుకున్న తర్వాత వాడితో పాటు 2 ఇంతలు నరకపోతులుగా చేస్తున్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, అందులైన మార్గదర్శకులారా, మీరు జీలకర్రలోను, పుదీనాలోను, సోపులోను 10వ వంతు ఇమ్మన్నారు, కానీ ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ముఖ్యమైనటువంటి న్యాయము, కనికరము, ఏమండి విశ్వాసం, వీటిని మానేసి వాటిని తెమ్మంటున్నారా? ఇవేం పద్ధతులు రా నాయనని 3వ సందర్భంలో ఆయన మరి వాళ్ళని తిట్టినట్లుగా మనకి కనబడుతుంది. 4వ సందర్భం ఏంటంటే ప్రియులారా, వీళ్ళు ఏం చేస్తున్నారంటే నీతిమంతుల, ప్రవక్తల సమాధులను కట్టిస్తున్నారు. కానీ వీళ్ళు ఎలా ఉన్నారంటే వీళ్ళే హత్య చేసేసి, వీళ్ళే చంపేసి ఏమీ ఎరగని వారుగా అమాయకుల్లో ఉన్నారని చెబుతున్నాడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. కనుక మీరు ఎలా ఉండాలని అంటే జాగ్రత్తగా ఉండాలి వారి విషయంలో, వారి బోధ విషయంలో. వారి గిన్నెను, పల్లెమును వెలుపటి శుభ్రం చేస్తున్నారు, కానీ లోపల ఏం చేస్తున్నారు? అజితేంద్రియత్వంతోనూ, ఏమండి దోషంతోనూ, కపటంతోనూ, అక్రమంతోనూ ఉన్నారని యేసుక్రీస్తుల వారు వారిని గద్దించారు. చివరిగా మీరు ప్రవక్తలను కూడా చంపించేశారు. జకర్యా కుమార్ అతన్ని కూడా మీరు రాళ్ళిచ్చిన కొట్టి చంపించేశారు. ఇవన్నీ
మీ మీద తీర్పరలుగా ఉన్నాయి కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. మరి యేసుక్రీస్తుల వారు ఆనాటి సమాజాన్ని, ఆనాటి శిష్యులను, సమూహాలకి మరి వాక్యం చెప్పి వారిని దేవుళ్ళలోకి నడిపించడం జరిగింది కనుక దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకడిలో ఫలింపజేయను గాక. మోషేబాబు ప్రార్థన చేసుకుని ఈ యొక్క రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. ప్రార్థన. పర్లంగా కందరం మీకు అంతే తీగతేమో వాక్యం చదువుకుంటున్నా వాక్యతేమో మీరు మా హృదయాల్లో పనిచేస్తుంటుంది మమ్మ తోడిపేస్తున్నా అనుకుంటే దీని కాచి కాబట్టి మమ్మ పైన త్వరగా వేగంగా పూజ మా మధ్యలో కూడుకుంటుంది ఇంకా రోజులు ముట్టుపడుతుంది అడుగుతుంది పడుతుంది రామ ప్రార్థన పడతారు బాత్రూమ్ గడుచుకోవడానికి మా మిట్టిగా దేనికంతా రోడ్డు కదా మెస్కోరు కదా పంపట్లో చక్కలు మెచ్చిన పనులు చక్కలు నీకు అందరూ రోడ్డు కదా మెస్కోరు కదా రూపాయలు చెప్పదు మాటలు చేసి నీకు అందరూ రోడ్డు కదా ప్యాకే చదువుకుంటే తిన్నాను అదే మీకు రూపాయలు ఉండి చేసి నీకు అందరూ మా మిట్టిగా కదా అనుకుంటే దించండి అడకొచ్చిన పనులు ఏమి నీతో మాతో కొడుకులా చేయండి ఇంకా మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తోత్రాలయ్యా. ఈ దినములో తండ్రి, ఈ డిసెంబర్ మాసం 15వ తేదీలో నాన్న మీరు మమ్మల్ని దర్శించి ప్రభా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీరు మాకు ఆయునిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, బలాన్నిచ్చి, శక్తినిచ్చి ఈ లోకమాయలో పడిపోకుండా తండ్రి, ఈ లోకాన్ని మేము ప్రేమించకుండా ఈ లోకాన్ని జయించి ప్రభా మీ మహిమ కొరకు ఉదయకాల సమయంలో బిడ్డలతో నాయన కుటుంబం ప్రార్థనలో తండ్రి మీ సన్నిధానంలో మమ్మల్ని ముందుకు నడిపించారు తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు ప్రభా. అలాగే తండ్రి మరి అలా ఈ రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభా రాత్రికాలపు ప్రార్థనలో తండ్రి మీ సహాయాన్ని ఇచ్చి ప్రభా మాకు అడ్డుగా ఆటంకాలుగా సమస్యలుగా ఉన్న వాటిని అన్నిటిని మీరు దూరపరిచి ప్రభా మీ యొక్క ఆత్మ సహాయంతో మమ్మల్ని మీ సన్నిధానంలో కుటుంబంలో నాయన మీ సముఖంలో నిలబెట్టినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి మరి ఇంతవరకు జరిగినటువంటి యొక్క పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే లేఖనాల్లో ఉన్నటువంటి మరిన్ని విజ్ఞాన సంగతులు నేను తెలుసుకొనుటకు నేర్చుకొనుటకు నాయన మీరు నన్ను ప్రేమించి ఇచ్చినటువంటి సంఘ బిడ్డల మధ్యలో నాయన మీ మాటలని సత్యాన్ని తండ్రి ధైర్యంతో నాయన తండ్రి నిబ్బరంతో భయంతో తండ్రి మీ మాటలు చెప్పగలిగే సామర్థ్యం నాకు దయచేయమని ఈ యొక్క పరిచర్ని వీక్షిస్తున్న నీ సేవకురాలను నా సహకారాన్ని దీవించమని ఆశీర్వదించమని తనని మీరు ప్రేమించి ఇచ్చిన పరిశుద్ధ దినాలన్నీ మీ మహిమ కొరకు వాడుకుంటూ ప్రభు మీ పరిచర్లో ముందుకు వెళ్తూ ప్రభు కుటుంబాన్ని కట్టుకుంటూ జ్ఞానవంతురాలుగా ముందుకు వెళ్ళడానికి మీ సహాయాలు తెచ్చమని రాత్రికాల సంపూర్ణమైన పరిపూర్ణమైన నిద్రను అనుగ్రహించండి. ఈ దినమంతానైనా చక్కటి రీతిలో కష్టపడి పనిచేసుకోవడానికి మీరు ఇచ్చిన ఆలోచనను బట్టి విశ్వాసాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. దినమంతా పనిపాట్లు మీ సహాయాలు ఇచ్చారు, వాక్యం విషయంలో మీ తోడునిచ్చారు తండ్రి. రాత్రికాల సమయంలో పండుగను పోచున్న చక్కటి నిద్రను అనుగ్రహించండి. మంచి ఆయు ఆరోగ్యాలతో ఉదయకాల సమయంలో బిడ్డలతోనైనా మరలా పరిచర్లోను కుటుంబ ప్రార్థనలోను అలాగే మీరు నన్ను ప్రేమించినటువంటి స్థలాల్లోనూ పొలాల్లోనూ మీ మహిమతో మీ ఘనతతో నన్ను నింపమని నడిపించమని నన్ను ప్రేమిస్తూ ప్రోత్సహిస్తున్న బిడ్డలందరినీ దీవించమని ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మనవులతో కూడిన ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్ తండ్రి. ఓకేనా నాన్న? వెరీ గుడ్. చిన్న ఫోటో తీసాం. అది కాదు కిందది